తొలి తెలంగాణ రాష్ట్రంలో మహిళలు రాష్ట్ర ప్రభుత్వం పైన చాలా ఆశలు ఆకాంక్షలతో ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వము బడ్జెట్ ప్రవేశపెడుతుందా, అందులో మహిళల అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఏమేమి ఉంటాయా అని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ నిన్న అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ మహిళలకు నిరాశ కలిగించిందని చెప్పొచ్చు. రాష్ట్రంలో ఒకవైపు మహిళలపైన హింస చాలా పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంటే రోజు రోజుకు అనేక కొత్త రూపాల్లో బహుముఖాలుగా హింస వెలుగులోకి వస్తూ ఉంటే హింసను అరికట్టడానికి 10 కోట్లు కేటాయించినాను అని చెప్పి బడ్జెట్లో ప్రకటించినారు. ఇది ఏ మూలకు? ఈరోజు హైదరాబాదులో అనేక రకాలుగా అనేక రంగాలలో మహిళలపైన జరుగుతున్న హింస వెలుగులోకి వస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వమే మేనిఫెస్టోలో మహిళల రక్షణ కోసం మహిళా పోలీస్ స్టేషన్ల సంఖ్య పెంచుతాను అన్నారు. దానితో పాటుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తాను అన్నారు. షార్ట్ స్టే హోమ్స్ ఏర్పాటు చేస్తానన్నారు. నిఘా కెమెరాలు ఎక్కడికక్కడ పెట్టి మహిళల భద్రతకు సంబంధించి చర్యలు తీసుకొని నిందితులను కఠినంగా శిక్షిస్తానన్నారు. ఈ 10,000 కోట్లు, ఈ 10 కోట్లు ఏవైతే కేటాయించారో బడ్జెట్లో అవి సరిపోతాయని ప్రశ్నిస్తున్నాం. ఓకే, హైదరాబాద్లో ఈ 10 కోట్లు కేటాయించారు, మరి గ్రామీణ ప్రాంతంలో మహిళల భద్రతకు రక్షణకు సంబంధించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా? హైదరాబాద్ లాంటి నగరంలో అనేక ప్రజా సంఘాలు ఉన్నాయి, మీడియా ఉంది, అనేక మంది వోకల్ సెక్షన్ ఉన్నారు. వీళ్ళు మాట్లాడడం ద్వారా, వెలుగులోకి తేవడం ద్వారా కొద్ది మేరకైనా వస్తూ ఉన్నాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకి పైన పెరుగుతున్న హింసను వెలుగులోకి తీసుకొచ్చిన ఘటనలపైన మహిళల రక్షణకు సంబంధించి ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ ఉన్నట్టు ఈ బడ్జెట్లో కనిపించట్లేదు. ఒకటో అంశం. రెండో దానికి వచ్చే వరకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఎప్పటి నుంచో మహిళా సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మహిళా శిశు సంక్షేమ శాఖను క్రమంగా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు, నిధులు కేటాయించట్లేదు. అనేక రకాలైన మహిళల సంక్షేమ పథకాలు దానికి లింక్ చేసి చట్టాల అమలు, పర్యవేక్షణ, సిబ్బంది రిక్రూట్మెంట్ అనేక అంశాలను అందులో చేర్చారు. కానీ ఇందులో ఈ బడ్జెట్లో కేటాయించింది 221 కోట్లు మాత్రమే. ఎట్లా సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. దీంతో పాటుగా ఈ బడ్జెట్లో ఇంకోటి 30 రోజులు గుడ్డులు గర్భిణీ స్త్రీలకు ఇవ్వాలా, 200 మిల్లీలీటర్లు పాలు ఇవ్వాలన్నారు. సంతోషకరమే. కానీ ఈ కేటాయించిన బడ్జెట్తోనే గర్భిణీ స్త్రీలకు కానీ, బాలికా యువ కిషోర పథకం అమలు చేయడానికి కానీ, ఈరోజు గృహహింస రక్షణ చట్టం వచ్చింది, పోరాడి సాధించుకున్నారు మహిళా సంఘాలు. దానితో పాటుగా లైంగిక వేధింపుల నిరోధక చట్టం ఉంది. మహిళలకు సంబంధించి అనేక చట్టాలు అమలు చేయాల్సిన బాధ్యత మహిళా శిశు సంక్షేమ శాఖ మీద ఉంది. ఈ సంక్షేమ శాఖకు ఇంత తక్కువ నిధులు కేటాయిస్తే నిజంగా మహిళలు అభివృద్ధి చెందుతుందా అని అడుగుతున్నాం. 2 మహిళా ప్రాంగణాలు మూతపడ్డాయి రాష్ట్ర వ్యాప్తంగా. మహిళలకు ఉపాధి శిక్షణ ఇచ్చి మహిళలు సాధికారత సాధించే దిశగా గతంలో నెలకొల్పబడిన మహిళా ప్రాంగణాలు ఈరోజు ఏమాత్రం పనిచేయట్లేదు. వాటి గురించి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం లేదా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. మూడో అంశానికి వచ్చే వరకు స్వయం సహాయక సంఘాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాల్లో 4,10,000 సంఘాలు ఉన్నాయి. వీటికి సంబంధించి 49 లక్షల మంది సభ్యులు ఇందులో ఉన్నారు. ఈ ప్రస్తావన ఏమాత్రం ఈ బడ్జెట్లో లేదు. స్వయం సహాయక సంఘాలను ఎలక్షన్ల ముందు అనేక రకాలుగా ఈరోజు వాడుకొని స్వయం సహాయక సంఘాలనే మహిళా సాధికారతకు ప్రతిబింబంగా చూపించిన ఈ ప్రభుత్వం ఎలక్షన్ల మేనిఫెస్టోలో కూడా వాళ్ళకి ఇచ్చే రుణాలు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచుతాను అని ప్రకటించింది. అసలు పావలా వడ్డీ సంగతి ఏంటి? స్త్రీనిధి బ్యాంకు ద్వారా ఇచ్చే వడ్డీ లేని రుణాల సంగతి ఏంటి? మహిళా సంఘాలు సాధికారంగా అభివృద్ధి చెందేటందుకు ఏమాత్రం ఈ బడ్జెట్లో దాని గురించి ప్రస్తావన రాలేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 4వ అంశానికి వచ్చే వరకు విద్యా వైద్యం. తెలంగాణ రాష్ట్రంలో మహిళల అక్షరాస్యత చాలా తక్కువగా ఉంది. ఈరోజు విద్యకు కేటాయించిన 25 కోట్లు ఏమాత్రం సరిపోవు. ఆ దిశగా చర్యలు, మహిళల అక్షరాస్యత పెంచే పద్ధతుల్లో చర్యలు తీసుకోవాలి. వైద్య రంగం. గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మూతబడి మహిళలు ఈరోజు ఆరోగ్యానికి అనేక రకాలుగా దూరాలుగా ఉన్నారు. ఆ చర్య తీసుకోవాలి. మహిళల అభివృద్ధికి సంబంధించి 30% నిధులను ఆయా శాఖల పరిధిలో ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందని, కానీ ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు. ఆ పద్ధతుల్లో జెండర్ బడ్జెట్ను అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని